వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహి ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. దేవా, నిన్ను పోలిన వారు ఎవరయ్యా? అయ్యా, నిన్ను పోలి రక్షించే దేవుడు లోకంలో లేరు ప్రభు. నిన్ను ఇలాగా ఆదరించే దేవుడు ఎవ్వరు లేరయ్యా. ఇలాగ ప్రేమించే దేవుడు ఎవ్వరు లేరయ్యా. అయ్యా, ఈరోజు నా హృదయం నీ కోసం ఎదురు చూస్తుంది. ఈరోజు నా ఆత్మ శరీరం నీ కోసం ఎదురు చూస్తుంది. నాన్న, నన్ను వదిలిపెట్టద్దయ్యా. నన్ను వదిలిపెట్టద్దు. యేసు, యేసు, ఏ మార్గంలో నేను నడిచినా, మార్గంలో నడిచినా, అయ్యా ఏ రోజుల్లో నేను నడిచినా, నాకు తోడుగా ఉండయ్యా, నడిపించయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహి ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహి ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. మరణపు ముళ్ళలో, మరణపు మార్గాల్లో, భయంకరమైన శోధనలో, భయంకరమైన రోగంలో ఉన్నావేమో సహోదరుడా, సహోదరి, నీవు భయపడవద్దు. ఆయన వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నిశ్చయముగా నా గాయాల ద్వారా నీకు స్వస్థత కలిగి ఉన్నది. నిశ్చయముగా ఆయన గాయాల ద్వారా ప్రతి కుమారుడికి కుమార్తెకు స్వస్థత ఉంది. సంగమా, ఆయన నీకోసమే రక్తం చిందించాడు. ఆయన నీకోసమే ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను స్వస్థపరచడం చాలా చిన్న విషయమే. ప్రతి రోగము యేసునామములో లోబడదు కాక ప్రభా. ఈ సంఘంలో రోగము పారిపోడు కాక ప్రభా. స్వస్థత విడుదల కలుగును కాక తండ్రి. నడిచిన వైద్యునిగా మార్చినాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరునాపు మార్గమందు నడిచిన వైద్యునిగా మార్చినాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహి ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహి ఆరాధన, అడోనాయ్ ఆరాధన,
ఏ విషయంలో నలిగిపోతున్నామో సహోదరుడా సహోదరి, ప్రభుని కన్నీటిని చూస్తున్నాడు. నువ్వు ఏ విషయంలో నలిగిపోతున్నావు ఈరోజు ప్రభు చూస్తున్నాడు. చెప్పు, ఆయనతో మాట్లాడు. ఈరోజు నీ దుఃఖమంతి ఈరోజు నీ దుఃఖమంతా సంతోషంగా మారిపోవాలి. కన్నీటిగా కన్నీటిగా ఎక్కడ ఎలుపుగా ఉంది. ఆ సంతృప్తి పొందుకుని అన్నారు. ఈరోజు ఈ ప్రార్థన నువ్వు సంతృప్తితో అనుభూతున్నావు, సంతృప్తితో అనుభూతున్నావు. ఇక నీకు సమాధానం గురించి చూడట్లేదు. ఈరోజు ప్రభువే సమాధానంగా రాబోతున్నాడు. తండ్రి, కృంగిన వేళలో ఒకసారి నీ బిడ్డను చూడయ్యా. కృంగిన వేళలో నీ బిడ్డల కన్నీటిని చూడయ్యా. దేవా, నీ బిడ్డల కన్నీటిని చూడయ్యా. యేసు, ఏ బిడ్డ అయితే కృంగిపోయిందో, చెప్పుకోలేని బాధలతో భారంతో మోస్తుందో, హృదయమంతా భారమే ప్రభువా. హృదయమంతా భారంతో ఉన్నారయ్యా. హృదయమంతా కన్నీటితో ఉన్నారు ప్రభువా. వారి కన్నీటినంతని తుడిచివేయండి. కృంగిన నన్ను చూచి నీ పిడి తుడచితివయ్యా. కరుణి పాపమాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కరుణతో నడిపితివయ్యా. కరుణి పాపమాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఆరాధన ఎలోహి, ఆరాధన ఆరాధన యేసువా, ఆరాధన ఆరాధన ఎలోహి, ఆరాధన అలోనాయ్, ఆరాధన యేసువా, ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, నిన్ను చేయు దేవుడెవరు? నిన్నే నీ నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారం చేసుకుంటి. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారం చేసుకుంటి. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధన ఎలోహి, ఆరాధన అలోనాయ్, ఆరాధన యేసువా, ఆరాధన ఆరాధన ఎలోహి, ఆరాధన అలోనాయ్, ఆరాధన యేసువా, ఆరాధన. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తోత్రమయ్యా. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలను పోషించావు ప్రభా, దీవించావు ప్రభా. వారి కన్నీటిని తుడిచావు ప్రభా. వారి జీవితాల్లో గొప్ప మార్గాలు ఇచ్చావు ప్రభా, విడిపించావు ప్రభా. విడిపించే దేవుడు నీవే, విడిపించే దేవుడు నీవే. విడిపించే శక్తి నీలో ఉంది ప్రభా. అయ్యా, నీ బిడ్డలు ఈ రోజు ఆత్మ సంతోషంతో, ఆత్మ ఆనందంతో ఈ చర్చ నుంచి బయటకు వెళ్తూ ఉండగా అయ్యా, వారి జీవితంలో చేసిన నూతన కార్యాలు, గొప్ప కార్యాలను బట్టి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా, నీకే మహిమ,
నీకే ఆరాధన
కోసం ఎదురు చూసే దేవుడు ఈ మంగళ సభలో నీ ప్రార్థన, విజ్ఞాపన, నీ మొరంతా ఆలకించేశాడు. ప్రభువా, ఈ ప్రార్థన తర్వాత వారి జీవితంలో చేసే అద్భుత కార్యాలు ఒక గొప్ప లిస్టుగా మారిపోరుగా, వారి విన్నపాలన్నీ టిక్ 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 చేయమని అడుగుతున్నాను. వారి ప్రార్థన దేని కోసమైతే ప్రార్థించారు? ఎందుకంటే నీ కోసం అన్ని వదులుకున్నారు ప్రభా. లోకాన్ని, పాపాన్ని అన్ని వదులుకొని తండ్రి నువ్వు కావాలని అన్నారు కదా. ఆ నిర్ణయాన్ని బట్టైనా వారిని దీవించు, ఆశీర్వదించు, నూతన దీవెన వర్షాన్ని కుమ్మరించమని అడుగుతున్నాను. సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానం ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నం మాకు సంగా చిత్తగించే మీ దివ్య శరీరత్మల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించాం. మీ రక్షణ ఫలితం మేము నిరంతరం చవిచు యుగేకులు జీవించు పాలన చేయనున్నారు మాకు అనుగ్రహించండి.
పరిశుద్ధ నిజ దేవుడు నిజ మనుషుడైన యేసు క్రీస్తు యేసు యొక్క పవిత్ర యేసు యొక్క మిగిలి పరిశుద్ధ హృదయము అతని మిగిలి పవిత్ర రక్తము పీఠము యొక్క మిగిలి పరిశుద్ధ దేవద్రవ్యానమానమందు చేసు ఓదార్చువారే స్పిరితు సాంతు దేవుని గొప్ప తెలియదు మిగిలి పరిశుద్ధ మరియమ్మ ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కలంకమునైన ఉద్భవము ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము ప్రభు క్రీస్తునందు మిక్కిలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, నేడు మనందరము ఆగమ కాలము మొదటి ఆదివారంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఆదివారం నాడు మనందరం కూడా నమ్మిక అనేటువంటి క్రీస్తు జ్యోతిని మనము వెలిగించిపోతూ ఉన్నాము. కాబట్టి మనందరం కూడా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించడానికి మన యొక్క తగినటువంటి సమయంగా గుర్తిద్దాం. అందరూ చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. ఓ మా పరలోకపు తండ్రి, ఇహలోక ప్రయాణంలో మేమెల్లరూ మీ కట్టడలు మీరి పాపము చేసితిమి. మమ్ము విస్మరింపక మీ కారుణ్యముతో మమ్ము ప్రక్షాళన చేయుటకు
అవకాశం చేయించుకొని వచ్చి జాతులు పాపమును విస్మరించి మీ కుమారునికై ఎదురు చూచగల దీవించండి. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, నేటి ఉద్యమంలో ప్రత్యేక తలంపులు ఈరోజు మనకు ప్రేమ విశ్వాసటువంటి జనరల్ ఆఫ్ మేరీ ఫాదర్ జేసుదాస్ వారి బృందానికి దేవుడు వాళ్ళని దీవించడాలుగా వారి తలంపులు నెరవేరినట్టుగా ఈ పూజలు పొందగలుగుతుంది. కందీటి ఆనందరావు నిర్మల సంతోష్ బాబు, సుశాంత్ బాబు, సిద్ధిత ఇంటి వసతుల కోసం ఈ పూజలు పొందబడుతుంది. బాధితుల సోదరుల పెద్దన్న ఆత్మహత్య చిత్రాన్ని చేకూర్చలాగా, అదేవిధంగా వారి సత్య మంచి స్మరణం వారి కుటుంబం జీవించలాగా ఈ పూజలు సమర్పించబడుతుంది. నాగిపోకు స్టోరీ కుమారి సంపదలు వారి కుటుంబాలను జీవించాలని పూజలు ప్రతినిధిగా ప్రారంభించేద్దాం. మనటువంటి గొడుగులోని చిన్నయ్య, సుజానమ్మ, తల్లి రోజయ్య ఆత్మలకు దేవుడి చిత్రాన్ని చేకూర్చలాగా పూజలు కోరుకున్న వారు నిర్మా కుటుంబ సభ్యులు సమాధానం లలితమ్మ మంచి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయలాగా పూజలు కోరుతున్నారు. మనిషిని నాయకుడు దైవ ఆత్మని చిత్రాన్ని చేకూర్చలాగా, అదేవిధంగా కవితమ్మ కుటుంబంలో దేవుడు మంచి ఆరోగ్యం దయచేయలాగా ఈ పూజ సమర్పించబడుతుంది. కొల్లమల్ల నేర్చుకున్న కొల్లో మీకు ఎగ్జామ్ రాయబోతుండగా దేవుడు అధికం తెలియని జ్ఞానం మంచి ఫలితాలు సాధించాలని ఈ పూజ సమర్పించబడుతుంది. నేడు మనకు వాక్య పరిచయం అందించి ఆరాధన నడిపించి ఆత్మ సాధించినటువంటి కుమారి మౌలేశ్వరి కోసం ఈ పూజ ప్రతినిధిగా సమర్పించబడుతుంది. గుడి మీద చేసి జాన్ జరిక మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని సంవత్సరాల కుటుంబంలో తోడు నీడగా వంతు మంచి ఆరోగ్యం దయచేయాలని ఈ పూజ సమర్పించబడుతుంది. దేవుడు తమ కుటుంబాలను చేసిన మేలులకు కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆగమన కాలంలో దేవుడు వారికి తోడుగా నీడగా ఉండాలని, చేసే ప్రార్థన పనులు సఫలీకృతం కావాలని ఈ పూజ సమర్పించబడుతుంది. ఈ ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగత ఉద్దేశాలని కూడా ఏకం చేస్తూ ఈ పవిత్ర దివ్య పూజావళిని ప్రారంభించుకుందాం. చేతులు జోడిద్దాం, కన్ను మూసుకుందాం. ఈ పూజావళిని ప్రత్యేకంగా ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. జీవములు వ్యక్తులుగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, నేడు ఆగమన కాలం హోప్ నమ్మిక అనే ప్రభుత్వం వెలిగించడం ద్వారా ఆగమన కాలాన్ని మనం ప్రవేశించున్నాం. ఈ ఆగమన కాలంలో ప్రభు రాకడ కొరకై మనం ఎదురుచూసే కాలం ఈ కృపాకాలం. ప్రభు రాకడ కొరకై ఆగమన కాలంలో మొట్టమొదటగా చారిత్రాత్మకంగా ఆయన వచ్చినటువంటి ఆ ఘట్టాన్ని స్మరిస్తూ క్రీస్తు జయంతి కొరకై నిరీక్షించే కాలమే ఆగమన కాలం. త్వరలో రానైన మానవ రెండవ రాకడలో ఆయన రాబోతున్నారని నిరీక్షిస్తూ ఆ రెండవ రాకడ కొరకై ఎదురు చూసే కాలం ఈ ఆగమన కాలం. మూడవదిగా చదివే వాక్కు ద్వారా, వినే వాక్కు ద్వారా, దివస ప్రచారం ద్వారా మధ్యస్థ రాకడ అంటాం. వీటి ద్వారా కూడా ప్రభుత్వంలోకి వస్తున్నారు కనుక రానున్నటువంటి క్రీస్తు జయంతి వేడుకలకు సిద్ధపడుతూ త్వరలో రానున్న యేసయ్య రెండవ రాకడ కొరకై ఎదురు చూస్తూ మన హృదయాలను ఒకసారి ఆత్మపక్షంగా చేసుకుందాం. ఈ ఆగమన కాలం అంతా కూడా ప్రభువు మనలో కొలువై ఉండాలని, మలినమైన మన హృదయాలను పాపాన్ని తొలగించి పవిత్రపరచాలని చేతులు జోడించి మన పాపాల కొరకై పశ్చాత్తాపడదాం, దుఃఖిద్దాం, విలపిద్దాం.
సర్వశక్తిగా సర్వేక్షించాను. సహోదరి సహోదరులారా, మీరు మా కొరకు మనకంటైన సర్వేశ్వరుని ప్రార్థింపబడిన ప్రతిమానుకుంటున్నాము. సర్వశక్తిగా సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపలను నమ్మించి మనందరినీ నిత్య జీవనం చేసుకుని గాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదాం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, రానున్న క్రీస్తు ధర్మక్రియలతో ఎదురెగుటకు దేవుడి గలమైన రేపు సంతసముతో ఎదురు చూస్తున్నా. అతడు వచ్చినప్పుడు మేము అతనికి దక్కన మెచ్చుడకను స్వర్గరాజ్యంలో ప్రవేశించయోగులకను రూపము గ్రహించండి. మీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుతూ పాలించు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ధర్మశీలుడైన దావీదు వంశుడిని ఒకతనిని నేను రాజుగా ఎన్నుకొంటిని. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు యూదా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొని రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున దావీదు రాజు వంశము నుండి నీతిగల కొమ్మను చిగురింపచేయును. అతడు దేశమంతట నీతిని ధర్మమును పాటించును. ఆ కాలమున యూదా రక్షణమును బడయును. యెరూషలేము భద్రముగా నుండును. ప్రభువు మనకు రక్షణము అని ఆ నగరముకు పేరెదును. ఇది ప్రభు వాక్కు. దీని కన్నా తీయనైనది నా యేసు ప్రేమ వల్లే కన్నా తెల్లనైనది. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడైయుండెను. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడైయుండెను. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. మన ప్రభువుకు యేసు వచ్చినప్పుడు నీ హృదయంలో పరిశుద్ధత యందు గట్టిపడుతును. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 12వ వచనము మరియు 4వ వచనము, 4వ అధ్యాయము మరియు 2వ వచనము. సోదరులారా, మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మిమ్ము పరస్పర ప్రేమ యందును మానవులందరి పట్ల ప్రేమ యందును వర్ధిల్లజేయునుగాక. ఈ విధముగా మీ హృదయములు ఆయన గట్టిపరచును. మన ప్రభువు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మన దేవుడును తండ్రియకు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారహితులగుదురు. కావున సోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలెనో మా నుండి మీరు నేర్చుకొంటిరి.
మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఇంకను అధికముగా అట్లే జీవించుచు అభివృద్ధి సాధింపవలనని మేము మిమ్ము ఇప్పుడు ప్రభువు యేసు నామమున ప్రతిమాలుచున్నాము, హెచ్చరించుచూ ఉన్నాము. ఏలైనా యేసు ప్రభు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తర్వులను జారీ చేసిమో మీరు మీకు ఎరుకయే కదా. ఇది ప్రభువు వాక్కు. సువార్త 21వ అధ్యాయం పరిశుద్ధ వాక్యములు 25 నుండి 28 వరకు మరియు 34 నుండి 36 వరకు. లూకా సువార్త 21వ అధ్యాయం పరిశుద్ధ వాక్యములు 25 నుండి 28 వరకు మరియు 34 నుండి 36 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోలమగుదురు. ఏలైనా అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదు. అప్పుడు మనిషి కుమారుడు శక్తితోను మహామహిమతోను ఆకాశమున మేఘారూపుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవి అన్నీ సంభవించినప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడును. ఏలైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది. మరియు తుచ్చ విషయ శక్తితోను త్రాగుడుతోను చీకు చింతలతోను మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చుమలే వచ్చినను. ఏలైనా ఆ రోజు భూలోక వాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడును. మనిషి కుమారుని సమక్షమున నిలువబడటకు కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు.
ఇదే క్రీస్తు సువిశేషము. అందరూ కూడా దాదాపు చిన్నది కాబట్టి కూర్చొని భక్తి సంఖ్య మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును అతని యొక్క మరియు ప్రాణాదులైన చేసి నిష్పక్షించాను. ఇద్దరు పవిత్రాత్మపై పాటు వేసుకుని సమాధానం అక్కడ వరకు చదివిన వారికి వచ్చిన పవిత్ర ఆత్మ విశ్వసించినాను. పరస్పర సంబంధాలను విశ్వసించినాను. పాపం విశ్వసించినాను. శరీర విశ్వసించినాను. నిత్య జీవం విశ్వసించినాను. ఆమేన్. కాపాడుకుందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపిస్తున్న ఈ మరి సర్వశక్తి కలిగిన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించుదాము. మన ప్రవేశముల కొరకు తన పవిత్ర శ్రీసభ ప్రవేశము కొరకు ఈ కరువుల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన ప్రాణం నుండి నీవు అర్పించిన ఈ బలి అర్పణలను దయతో స్వీకరించాలి. ఇక మాత్రం మేము పట్టుకోబడిన పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణకు బహుమతికి మమ్మల్ని యోగ్యులను చేయుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఏది వారు వింటూ ఉండుగాక.
ప్రథమ ఆగమమున దీన రూపం ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరణాకరించాను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగినప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానము పొందగలము అను ఆశతో మేము ఇప్పుడు మెలకువతో ఉత్సాహంతో నిరీక్షిస్తున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ అద్రాక్షలతోనూ అధిపతులతోనూ మరొకతో ఏకమై మేము మహిమగీతముతో మేము వెలుగును చూపించిన ఎక్కడగా ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచడానికి మానేస్తున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిశువునిచ్చుచు ఉంటెని. మీరందరూ దీనిని తీసుకొని భుజింతుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. ఈ కొరకు అప్పగింపబడనున్న శరీరము. భోజనానంతరం పాత్రమునందుకొని మరణకు కృతజ్ఞతావందనములు చెప్పి శిశువునిచ్చుచు ఉంటెని. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుకున్నాము. మీ సొంతం నిలసి మీకు సేవ చేయుటకు మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు భావివారి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచం అక్కడ వ్యాపించి ఉన్న ఈ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము.
మా ఫ్రెండ్స్ జగద్గురువును మా గాలిబాల పీఠాధిపతి గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందుకు పరిపూర్ణం చేయి. ఓ ప్రభువా, ఏ హిందీ విన్నపాల కోసం అయితే మేము ఈ యొక్క ప్రార్థనను ఈ పూజను సమర్పిస్తున్నాము వాటన్నిటిని కూడా మాకు అవసరమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. ఉత్థానం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలిగి మరీ మాతతోనూ ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ పునీత అపోస్తులతోనూ పునీత అంతోని గారితోనూ ఆదిని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. దేవుడు ఈ రోజును మనకు అనుగ్రహించినందుకు ఇంతవరకు కూడా మనం నడిపించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన మధ్యలో ఉన్న ప్రతి తరపును ఇంకా ప్రభుత్వం సమర్పించుకుంటాం. ఆత్మీయంగా బలపడడానికి ఈ ఆగమన కాలంతా కూడా మన కృతజ్ఞత శుద్ధితో ఆత్మ ఆనందంతో ఆ ప్రభు రాకడ కొరకు చూసే భాగ్యం దయచేయమని మన ప్రభువు లేచిన పరలోక ప్రార్థన ద్వారా ఆ ప్రభువు నిర్ణయించుకుంటాం. పరలోక మా తండ్రి ప్రభువా, అన్ని కీడులను రక్షించము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. నీ దయానుగ్రహం వలన పాపముల నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆనందమును నిరీక్షించుకుంటాము. శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతి నీకు ఇచ్చిస్తున్నాను అన్ని అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపముల లేకుండా నీ క్రీస్తు విశ్వాసము వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సర్వకుడు ఇక్కడ చేరిన వీళ్ళందరికీ శాంతిని సమాధానమును ఆయుర్వేదం దయచేయమని ఈ లోకములు జీవించు పాలించు ప్రభువా. ఏదిన వారు ఎల్లప్పుడూ మీతో ఉండురుగాక. ప్రభువు సమాధానం ఒకరితో ఒకరు పంచుకున్నాం. తెలుస్తున్నమాట సర్వేశ్వరి గోపిక లోకం యొక్క పాపములను ప్రభువా మమ్మల్ని రక్షించుకోండి. సర్వేశ్వరి గోపిక లోకం యొక్క పాపములను భరించి ప్రభువా మాకు దయచేయండి. సర్వేశ్వరి గోపిక లోకం యొక్క పాపములను భరించి ప్రభువా మా శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుడు పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు వీళ్ళు.
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. వెంబడి కృప పొందుచు మారాను మధురముగా నే పొందగా కృప వెంబడి కృప పొందుచు మారాను మధురముగా నే పొందగా ఈ మంచి నాలున ఉంచావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసు
చిరకాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. విశ్వాసులాగా ఎక్కువ సమయం తీసుకొని మొట్టమొదటిగా ఉదయం 9:30 నుంచి ఇంతవరకు కూడా ప్రభు మనకు నడిపించారు. ఆ ప్రభుత్వం కంటే గొప్ప అవకాశాన్ని దయచేశారు. అటు వాతావరణం, కరెంటు అని ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుని స్తుతించి ఆరాధించి కొనియాడే బాధ్యత దయచేశారు కనుక హృదయపూర్వకంగా నిశ్శబ్ద వాతావరణంలో దేవునికి వందనాలు తెలియజేస్తున్నారు. రెండవదిగా జ్ఞానగా తరగతులు తదనంతరం కొన్ని తరగతులు కొనసాగిస్తాను. కడప వేదరాసనం నందిపల్లి విచారణ కుండాపురం గ్రామ నివాసిస్తున్నటువంటి పందిరి ఎన్నయ్య చిన్నగా పుత్రిక పందిరి నిర్మలమేరి పల్లెపల్లె గ్రామ వాస్తవులైనటువంటి నాగిపల్లి ఓబయ్య ఓబులమ్మ గారు పుత్రుడు నాగిపల్లి ఓబులిస్తూ వివాహం నిశ్చయమైనది కనుక వివాహానికి రక్త సంబంధమైన బంధు సంబంధమైన వ్యయ సంబంధమైన ఏ ఇతర ఆటంకాలు ఉన్నాయి కదా వెంటనే విచారణ గురువుకు తెలియవలసినదిగా విజ్ఞప్తి. ఇది 3వ ప్రకటన. కడప వెంకటాసనం నందిపల్లి విచారణ తుమ్మపల్లి గ్రామంలో నివాసం ఉన్నటువంటి కమలాపురం జయన్న రత్నమ్మ గారి పుత్రుడు కమలాపురం సునీల్కు కడప జిల్లా పూలుగారి పల్లెలో నివాసం ఉన్నటువంటి సూలేని చిన్నకొండయ్య వెంకట సుబ్బమ్మ గారి పుత్రిక సూలేని సుష్మాకు జ్ఞాన వివాహం నిశ్చయమైనది కనుక రక్త సంబంధమైన బంధు సంబంధమైన వ్యయ సంబంధమైన మరి ఏ ఇతర ఆటంకాలు ఉన్నాయన వెంటనే విచారణ గురువుకు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి. ఇది 3వ ప్రకటన. విశ్వాసాలా లేకపోతే 3వ విషయం, గత 2-3 నెలలుగా ప్రార్థన కూటమి వైద్యాల నుంచి ఆ బృందంతో పెట్టియాలని మంత్రం చేస్తూ ఉన్నాము. కానీ దేవుడు ఇప్పటికీ ఈరోజుకి తలంచారు. ఈరోజు ఉదయం నుంచి ఇంతవరకు కూడా మనం ప్రార్థన నటించినటువంటి వైజాగ్ వేదరాసనం జ్ఞానాపురం కథితల విచారణ అనేటువంటి గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ ప్రే టీమ్ వీళ్ళకి ప్రత్యేక రీతిగా మనం అభినందించాలి, కృతజ్ఞతలు తెలియాలి. వాళ్ళ పేర్లు విజయ్, రాజశేఖర్, రాజేష్, సుధాకర్ దాస్. దయచేసి పీఠం దగ్గరికి రండి. మీరు ఎటువంటి సన్మానం స్వీకరించడం అన్నారు. అయినప్పటికీ కూడా మన తరఫున కృతజ్ఞత భావంతో ఒక చిరు సన్మానం శారదతో సత్కరిద్దాము. దయచేసి విజయ్, రాజశేఖర్, రాజేష్, సుధాకర్ దాస్ మీరు పీఠం ఇది సన్మానం చేయడానికి అనుసరణ అధ్యయనం సార్, నాయపూర్ బాలం సార్, అదేవిధంగా నాయపూర్ బాలస్వామి రిటైర్డ్ ఉపదేశి, నాయపూర్ ధారమయ్య, నారిపూర్ అనంతరావు. ఇవి 5 మంది రండి. దయచేసి వచ్చి వీరికి సన్మానించండి. నారిపూర్ అనంతరావు, నాయపూర్ ధారమయ్య, నాయపూర్ బాలస్వామి రిటైర్డ్ టీచర్, నాయపూర్ బాలస్వామి ఉపదేశి, అనకర్ల విజయరావు సార్ శాలువలతో వీరిని సత్కరిస్తారు. పీఠ ముందుకు వస్తుగా వస్తాయి.
కోరుదాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ ప్రేయర్ టీమ్. వీరి గురించి ఒక మాట. వీరు ఉభయ రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో వీరు ఒక బృందంగా ఏర్పాటయ్యారు. మరి వీరికి ప్రేరేపణ కూడా అడిగారు, కానీ సమయం లేదు కాబట్టి మనకు పంచుకోలేదు. వాళ్ళు ఉదాహరణ స్వచ్ఛందంగా తమంతట తాము వెహికల్ పెట్టుకున్నారు, సౌండ్ సిస్టమ్ తెచ్చుకున్నారు, కీబోర్డ్ తెచ్చుకున్నారు. గత 2-3 నెలలుగా మీరు పిలిపించాలని నేను ప్రయత్నం చేశాను. వారు కూడా అడుగుతున్నారు. కారణం ఏంటంటే మన నందిపల్లిలో సరైనటువంటి విశ్వాసులు పెద్దగా రారు కాబట్టి సుదూర ప్రయాణం నుంచి ఇక్కడికి ప్రయాణం చేసుకొస్తే ఒక 50 మంది 30 మంది కనిపిస్తే బాగుంటుంది కదా అని నేను గత 2-3 నెలలు కూడా నేను మొదలు పడుతున్నాను. చివరిగా ఒకసారి నేను వస్తాను ఫాదర్ అన్నారు, కానీ అన్న రీతిగానే వాతావరణం ఒకవైపు బాగాలేదు. నేను అనుకుంటున్నాను వాతావరణం సరిగ్గా లేదు కదా, ఈ ఆరాధన సరిగ్గా జరుగుతుందని. అయినప్పటికీ కూడా వారు ప్రార్థనలో ఉంచారు, నేను కూడా ప్రార్థనలో ఉంచాను. దేవుడు మనం నడిపించాడు. ఎందుకంటే ఇది దేవుని కార్యం, దేవునికి మహిమ ఘనత ఆరాధన చెల్లును కాబట్టి మనందరినీ కూడా ఇంతవరకు నడిపించారు. చాలా మంది ఆకలితో ఉన్నారు. మరి ఆరాధనను గమనించాను. చాలా మంది కూడా హృదయ భారంతో